Hello guys, welcome to the review of the teaser of the movie Mirai, acted by Teja Sajja garu and Manchu Manoj garu. Review కి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ అడగాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా మిరాయి టీజర్ విషయానికి వచ్చినట్టయితే టీజర్ అయితే చాలా బాగుంది. అంటే బేసిక్గా ఆ కాన్సెప్ట్ నాకు చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ అనిపించింది. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ల మీద సినిమాలు రావడం అనేది చాలా రేర్. అంటే ఇది బేసిక్గా ఒక రియల్ స్టోరీని యాక్చువల్గా, అంటే రియల్ స్టోరీ అని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు. అట్లీస్ట్ ఈ అశోకుడి 9 మంది అజ్ఞాత వ్యక్తుల కోసం ఈ సినిమా అనౌన్స్మెంట్ కంటే ముందు నుంచే నేను యాక్చువల్గా కొన్ని వీడియోస్ చేశాను నా ఫ్యాక్ట్ ఛానల్లో. సో నేను అప్పటి నుంచే వాటి గురించి తెలుసుకుంటూ ఉన్నా. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఆ 9 గ్రంథాలు 9 వేరు సబ్జెక్టులకు సంబంధించినవి. అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అది ప్రపంచం మొత్తాన్ని కూడా ఎలాంటి పరిస్థితి నుంచి అయినా కాపాడగలదో ఆ 9 గ్రంథాలకి 9 మంది కాపలాదారులు ఉంటారు. సో ఇది బేసిక్గా ఇది నేను చదివింది. సో దాన్ని ఒక సినిమాలోకి తీసుకొచ్చి కొన్ని సినిమాటిక్ చేంజెస్ అనేవి చేసి ఒక ప్రాపర్ సినిమాలాగా తీయడం అనేది నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ నా దృష్టిలో. ఆ ఆయుధాన్ని పెట్టడం, ఆ ఆయుధాన్ని పెట్టి దాన్ని 9 గ్రంథాలకు కనెక్ట్ చేయడం, ఆ తర్వాత 100 క్వశ్చన్స్ అంటున్నారు. మరి ఆ 100 క్వశ్చన్స్ ఏంటి? అదైతే ఐడియా లేదు. బట్ డెఫినెట్గా ఏమంటారు, చాలా అంటే చాలా టఫ్ సబ్జెక్ట్ అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. అంటే డెఫినెట్గా చెప్తున్నా, చాలా పెద్ద స్థాయిలో హిట్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి అనే కైండ్ ఆఫ్ వైబ్ అయితే వస్తుంది టీజర్ చూసినప్పుడు, ఆ కాన్సెప్ట్ చూసినప్పుడు. సో ఆ కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్గా అదైతే నెక్స్ట్ లెవెల్. బేసిక్గా తేజ సజ్జా గారు కొన్ని యూనిక్ కాన్సెప్ట్స్ అయితే తీసుకొని వస్తున్నారు, అదైతే క్లియర్. సో ఇంకా నెక్స్ట్ జై హనుమాన్, ఆ నెక్స్ట్ ఏం చేస్తారనేది ఇంకా వెయిటింగ్ అంతే. సో ఇలాగ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తే డెఫినెట్గా పాన్ ఇండియా హిట్లు కూడా కొట్టే ఛాన్స్ అయితే ఉంది. అట్లీస్ట్ హిందీ బెట్లో గట్టిగా కొట్టే ఛాన్స్ అయితే ఉంది. తెలుగు సంగతి చెప్పక్కర్లే. తమిళ్లో మిగతా వాటి కోసం క్లారిటీ ఉండదు మనకి, ఎందుకంటే హనుమాన్ కూడా అక్కడ అంతగా ఆడలేదు కదా. సో చెప్పలేం మనం. బట్ డెఫినెట్గా హిందీ బెట్లో కూడా గట్టిగా కొట్టే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇలాగే కనుక మంచి సబ్జెక్టులతో కనుక వచ్చినట్టయితే. లెట్స్ సీ. అండ్ రెండోది నాకు మెయిన్ బాగా నచ్చింది అయితే మనోజ్ గారిది అండ్ తర్వాత తేజ సజ్జా గారిది ఇద్దరిది కూడా స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ మనోజ్ గారిది కూడా బ్లాక్ స్వార్డ్ అని పెట్టారు కదా అంతకుముందు ఒక టైటిల్ యాక్చువల్లీ. బట్ ఆ బ్లాక్ స్వార్డ్ కూడా ఎట్లా ఉందంటే ఇప్పుడు అదేదో ట్రాన్స్పరెంట్గా ఉంది అది. సో అదేదో మ్యాజికల్ వెపన్ అన్నట్టే ఉందన్నమాట అది కూడా. సో అది కూడా చాలా యూనిక్గా అనిపించింది. డెఫినెట్గా నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు మూవీ అయితే మాత్రం. అంటే చాలా యూనిక్ వైబ్ అయితే వచ్చింది సినిమా టీజర్ చూస్తున్నంతసేపు కూడా. సో అదైతే క్లియర్. అండ్ మనోజ్ గారు అండ్ తేజ సజ్జా గారు వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్, అంటే ఏమంటారు, ఫేస్ ఆఫ్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా ఉంటాయి అనేది మనకి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా చూపించలేదు, కానీ మధ్యలో చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మనం కొంచెం క్లియర్ కట్గా అంటే స్లో మోషన్లో పెట్టుకొని లైక్ 0.5లోనో 0.25లోనో పెట్టుకొని చూస్తే చాలా డీటెయిల్స్ కనబడతాయి యాక్చువల్గా. సో అదనమాట సిచ్యువేషన్. సో నాకు బాగా అనిపించింది. అంటే ఆ విజువల్స్, ఆ ఆస్పెక్ట్స్, ఆ పాయింట్స్ అన్నీ చాలా బాగా అనిపించాయి మొత్తం. మెయిన్ విజువల్స్ అయితే ఇంకా డైరెక్టర్ కార్తీక్ గారు కొంచెం ఏంటంటే స్టైలిష్గా తీస్తారు. సో ఇది కూడా అంతే, కొంచెం స్టైలిష్గా తీశారు, అది తెలుస్తోంది. అండ్ తనను తాను తెలుసుకోవడానికి ట్రై చేయడం. సూపర్ యోధా అన్నారు. సూపర్ యోధా అనేది వెపన్ ఉన్నప్పుడైనా వెపన్ లేనప్పుడా ఏంటనేది ఐడియా లేదు. సో బట్ దాని గురించే స్టోరీ అనేది కొంచెం నడుస్తుంది అనిపిస్తోంది నాకైతే మాత్రం. అండ్ డెఫినెట్గా చెప్తున్నా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ లాస్ట్లో వానరాలు నమస్కారం చేస్తుంటే నడుస్తున్నట్టుగా ఒక షాట్ అయితే చూపించారు. ఆ షాట్ దేనికి సంబంధించిందని నేను అనుకుంటున్నానంటే రామసేతు. మైట్ బి అది రామసేతుకు సంబంధించిన షాట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ అది రాముల వారి పాదాలు, రాముల వారు ఆ వంతెనని దాటినట్టుగా, అంటే రామసేతు ఎలిమెంట్స్ కూడా కొన్ని ఏమన్నా సినిమాలో ఉండొచ్చేమో అనిపిస్తోంది నాకైతే. ఎందుకంటే వానరాలు అన్నీ అలా దండం పెట్టేది మ్యాక్సిమం రాముల వారికి ఎక్కువగా. సో నా నమ్మకం అయితే అదనమాట. అది రాముల వారికి సంబంధించిన షాట్ అండ్ అది రామసేతుకి సంబంధించిన షాట్.
అండ్ డెఫినెట్‌గా ఇండియాకి, శ్రీలంకకి మధ్య కనెక్షన్స్ కూడా ఉన్నట్టుగా ఐ థింక్ ఈ పుస్తకాల్లో ఏదో ఒకటి శ్రీలంకలో ఉన్నట్టుగా అలా కూడా మేబీ చూపించే ఛాన్స్ అయితే ఉందనిపిస్తుంది. దేర్ ఇస్ ఎ ఛాన్స్ యాక్చువల్లీ. శ్రీలంకలో కూడా ఉంది అని చెప్పడానికి. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇంకా మన పురాణాలలో శ్రీలంక కూడా చాలా ముఖ్యమైన పాత్రే పోషిస్తది కదా! రామాయణం వాటి ద్వారా. సో, అలా కూడా ఉండొచ్చు అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, లెట్స్ సీ. నాకైతే మాత్రం టీజర్ చాలా బా అనిపించింది. ఎస్పెషల్లీ మ్యూజిక్ ఇంకా బా అనిపించింది. బేసిక్‌గా 'హనుమాన్' మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి. సో, ఆయన బేసిక్‌గా మనం 'హనుమాన్‌లోనే' చూసాం. సో, ఆ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అయితే ఉంటది. అంటే లిరిక్స్‌తో కూడుకున్న మ్యూజిక్ ఉంటది. మంత్రాలు ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటదనమాట. సో, అది చాలా అంటే చాలా బా ఇస్తారాయన. సో, అదైతే మాత్రం డెఫినిట్‌గా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది మ్యూజిక్ అయితే మాత్రం. సో, బేసిక్‌గా అన్ని ఫ్యాక్టర్స్ కూడా టీజర్‌లో చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించాయి. టీజర్ చాలా అంటే చాలా బా అనిపించింది. ఏదో ఒక్క పాయింట్ అని కాదు. డెఫినిట్‌గా మల్టిపుల్ పాయింట్స్‌లో టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంది. ఇంకా వీఎఫ్ఎక్స్ కూడా చాలా బావుంది. సో, డెఫినిట్‌గా విజువల్స్ పరంగా కూడా చాలా ఫెంటాస్టిక్ ఉంటదనిపిస్తుంది. అండ్ ఒక పెద్ద ఈగిల్ ఒకటి అటాక్ చేస్తున్నట్టుగా కూడా ఒక షాట్‌లో చూపిచ్చారు. మేబీ అదేంటి జటాయువా? ఏమో మరి. ఏమైనా తీసుకురావచ్చు. నాకెందుకో రామాయణం రిఫరెన్సెస్ ఉంటాయేమో కొంచెం అనిపిస్తోంది నాకు. ఆ షాట్ చూసినప్పటి నుంచి కూడా, రాముల వారి పాదాల షాట్ చూసినప్పటి నుంచి కూడా నాకు ఆ ఫీల్ అయితే వస్తుందనమాట. సో, అందువల్ల ఐ యామ్ నాట్ ష్యూర్ చెప్పలేను. బట్ ఇట్లాంటివి ఉండే ఛాన్స్ అయితే ఉంది. అదేదో చాలా పెద్ద పక్షి దేనికో కాపలాగా ఉన్నట్టు అండ్ ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క లొకేషన్ నుంచి తీస్తున్నట్టు ఈ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది నాకు. ఆ టీజర్ చూస్తున్నంత సేపు గూడా. అంటే నేను అక్కడికేదో ట్రావెల్ చేసి ఆ పుస్తకాల్ని నేను తీసుకుంటున్నట్టు ఆ కైండ్ ఆఫ్ ఫీల్‌లోకెళ్ళా కొద్దిసేపు. సో, దానివల్ల ఏంటంటే ఒక తెలియని ఏమంటారు హై మూవ్‌మెంట్ వస్తుందనమాట. టీజర్ చూసి ఆ కాన్సెప్ట్ వాటన్నిటిని కూడా విజువలైజ్ చేసుకుంటుంటే. సో, అది. సో, నాకైతే మాత్రం టీజర్ చాలా అంటే చాలా బా అనిపించింది. సో, మరి మీకెలా అనిపించిందో టీజర్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రొడక్ట్ ₹250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.